హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్స్, టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ అయితే పడ్డాయి. మరి వీటికి స్టెప్ బై స్టెప్ ద్వారా ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఎంట్రీ చేయకూడదు, ఈ అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఏ మిస్టేక్స్ మనం చేయొద్దు, ఎటువంటి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఆడండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదిగోండి, ఈ స్టెప్స్ ఎట్లా ఫాలో కావాలనేది ఇక్కడ స్టెప్స్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కావాలంటే మధ్యలో బటన్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. మరి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పేజ్కి అయితే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ చక్కగా వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూసి ఇది అప్లికేషన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి, ఫీమేల్స్కి కేటగిరీ వైజ్గా ప్రిన్సిపల్కి, టీజీటీకి, పీజీటీకి, నాన్ టీచింగ్కి ఎట్లా ఫీజ్ స్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ ఫీజు అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది, చూసుకోండి. అండ్ అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ చదివి దయచేసి అప్లికేషన్ చేయండి. ప్రతిదీ కూడా అట్లానే చేయాలి కూడా. అండ్ లాస్ట్కి వచ్చి టిక్ మార్క్ చేసేసి ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఈ సెక్షన్కి అయితే వస్తుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాలండి. చాలామంది మరి పెళ్ళయింది కదా, కొందరు ఆడవాళ్ళకి చెప్తున్నా, పెళ్ళయింది యాజ్ పర్ ఆధార్ ఎంట్రీ చేస్తా అంటే తప్పు. అక్కడ ఆల్రెడీ చెప్తున్నాడు నీట్గా యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంట్రీ చేయమనండి. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, క్యాండిడేట్ యొక్క మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడెంటిటీ టైపు. ఓకే, సో మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఎట్లా ఉందో అట్లనే మెన్షన్ చేయండి, రాయండి అక్కడ. సరే, ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంది కదా, సో దాని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆధార్ కార్డ్ లేదు, అందుకే లేదు. అంటే ఎనీ అదర్ లాస్ట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుని ఆధార్ కార్డు అనేది నెంబర్ అక్కడ రాస్తే ఎగ్జామ్ పట్టుకపోయేటప్పుడు పట్టుకపోవచ్చు. అంటే ఆధార్లో పర్ఫెక్ట్ ఉంటే ఓకే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి అందులోకి వెళ్ళి వేరే ఐడి ప్రూఫ్ని సెలెక్షన్ చేసుకొని దానికి సంబంధించిన నెంబర్ని అక్కడ రాయండి. సో పైన సెక్షన్లో నుంచి ఏదైతే మీరు ఐడెంటిటీ టైప్ సెలెక్షన్ చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ అక్కడ రాయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్. సో పైన ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమే ఉంటాయి, రెండు సేమే. ఇక్కడ మీ హౌస్ నెంబరు, లొకాలిటీ, కంట్రీ, స్టేటు, ఓకే, డిస్టిక్, పిన్ కోడ్ అవన్నీ చక్కగా రాసేయండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్, నథింగ్ బట్ ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్. ఇక్కడ ఈమెయిల్ ఐడి రాయండి. అదే కన్ఫామ్గా మళ్ళీ సేమ్ టు సేమ్ కింద రాయండి. మొబైల్ నెంబర్, కన్ఫామ్ మొబైల్ నెంబర్ రాసేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ పర్మనెంట్ రెండు సేమ్ ఉంటే దానికి ఇదిగోండి ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ అయిపోతుంది. లేదు వేరు వేరు సపరేట్ ఉన్నది అంటే వేరు వేరు ఎక్కడిదక్కడే అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, పాస్వర్డ్ సెలెక్షన్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్గా మళ్ళీ ఎంట్రీ చేసి సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. దానికి సంబంధించిన ఆన్సర్ రాసి ఆ క్యాప్షన్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చాలా ఈజీ. ఓకే, ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోతే ఆ సెక్యూరిటీ క్వశ్చన్ పనికొస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వస్తే ఇక్కడ దాన్ని క్లోజ్ చేసేసి అప్లికేషన్ అంతా కూడా ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకోండి. ఓకే, ప్రివ్యూ చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇవన్నిటికీ ఓకే ఉన్నాయని మనం టిక్ మార్క్ చేసేసి కిందికి వచ్చి అగ్రి మీద క్లిక్ చేసేసి ఇదిగోండి ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆర్ యు ష్యూర్ అంటుంది. ఎస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వచ్చింది చూడండి. చూసి ఆ వచ్చిన మొబైల్ నెంబర్ని తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి ఇక్కడ ఇదిగోండి దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ మనం ఏమేమి చేయాలనే ఆప్షన్స్ కనబడతాయి. అయితే ఇక్కడ అప్లికేషన్ అంతా అయిపోయాక ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈమెయిల్ ఐడి బెడ్స్ కొడుతుంది. ఇప్పుడే ఆ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇగో ఈ పేజీకి అయితే వస్తుంది. ఇప్పుడే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక్కొక్కసారి అప్లికేషన్ అంతా అయిపోయాక ఈమెయిల్ ఐడి కొరకు తలకొక్కోవాల్సి వస్తుంది. చాలా అప్లికేషన్స్లో ఇదే సందర్భంలో ఇట్లనే అవుతుంది. ఇదిగోండి ఇట్లనే ఇగో ఇప్పుడే చూడండి. ఇగో క్యాప్షన్ ఎంత కరెక్ట్ ఎంట్రీ చేసినా క్యాప్చర్ కరెక్ట్ ఎంట్రీ చేయాలని వస్తుంది. సో ఇట్లా పిచ్చిలు అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈమెయిల్ ఐడితోని స్టార్ట్ చేయండి. సో ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకుంటే ఇదిగోండి
మన కరెక్ట్ అయిపోతే అంటే ఓటీపీ ఇట్లా వచ్చింది, ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయమని అంటుంది. సో ఒకసారి ఈమెయిల్ ఐడి తీయండి, ఆ ఈమెయిల్ ఐడిని వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. రాకపోతే రీసెంట్ కొట్టండి, మళ్ళీ వస్తుంది. అక్కడ స్పామ్లను జంక్ ఫైల్ను ఎక్కడో ఉంటుంది ఇన్బాక్స్లో అట్లా. సో ఈ విధంగా వచ్చింది కదా, రైట్. ఇక్కడ ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఇదిగోండి దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక మనం ఎంటర్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ నేషనాలిటీ అని అడుగుతుంది, అండ్ ఇక్కడ మీకు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. సారీ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వారా ఆ పీరియడ్లో అని అడుగుతుంది. ఎస్ నో అయితే నో పెట్టుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ అనేది 2 సార్లు సెలెక్షన్ చేసుకోవాలి. సో పైన ఒకసారి, కింద కన్ఫర్మ్ ఒకసారి. సో తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. సో ఆ సెక్షన్ల ప్రకారం ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎస్ అయితే మీకు ఏమైనా హెల్పింగ్ కావాలని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో 3 years ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా, పని చేశారా అని అడుగుతుంది. ఇదే సేమ్ కేటగిరీలో లేకపోతే అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే లేదని కొట్టండి. అండ్ ఇక్కడ ప్రజెంట్ మీరు ఏమన్నా ఎంప్లాయా అని అడుగుతుంది. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయా కాదా అని అడుగుతుంది. అవును అయితే ఎస్ పెట్టుకోండి, అంటే వాళ్ళకి సెలెక్షన్ చేసుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి. తర్వాత మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్, కోర్ట్ కేసులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత పెళ్ళి అయిందా లేదా అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్షన్ చేసుకొని క్యాప్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ డైలాగ్ బాక్స్ వస్తుంది. అవును అయితే ఎస్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఫోటో వచ్చేసి మీకు 10 to 200 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి కూడా 10 to 50 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. బ్రౌజ్ చేసి మీరు అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తాయి. ఓకే అయిన తర్వాత 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి మళ్ళీ రండి. ప్రతి పేజీకి సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది. సో డైలాగ్ బాక్స్ కూడా వస్తుంది అఫ్కోర్స్. సో ఇది క్లోజ్ చేసి ఒక్కసారి ప్రొఫైల్ అంతా కూడా చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ అయితేనే ఇక్కడ ఇవన్నిటికీ టిక్ మార్క్ చేసేసి లాస్ట్గా అగ్రి మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్కి రండి. ఓకే. సో ఎందుకంటే ప్రొఫైల్ అనేది ఎడిట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తుంది, నేను చూపెడతా కూడా. సో ఇవన్నీ టిక్ మార్క్ చేసేసి ఫైనల్ సబ్మిషన్ కొట్టండి, ఈ పేజీకి అయితే వస్తుంది. సో ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి అసలు మన జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రిన్సిపల్కి అప్లై చేయాలంటే ఇక్కడ ఎదురుగా అప్లై ఉంది. అండ్ టీజీటీకి పీజీటీకి అప్లై చేయాలంటే ఎదురుగా అప్లై ఉంది. అండ్ నాన్ టీచింగ్ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఉంది. అండ్ టీజీటీకి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాన్ టీచింగ్ మీద అప్లికేషన్ చేస్తా. ఇదిగోండి ఈ డైలాగ్ బాక్స్ ఒక్కసారి చదవండి మీరు దయచేసి, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి అవకాశం లేదు అని ఉంటుంది. ఇంకా నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ అడుగుతుంది, అంటే చెప్తుంది మనకు డైలాగ్ బాక్స్. సో ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదిగోండి మళ్ళీ ఈ బాక్స్ మీద ఇట్లా వస్తుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అప్లై ఫర్ మీద క్లిక్ చేస్తే ఇదంతా కూడా నాన్ టీచింగ్ లిస్ట్ అనమాట. అదేంటి గన్నిగానని చెప్పారు, ఇక్కడ గిన్నిగానమే కనబడుతున్నాయి అంటే ఇంకా మీకు చెప్తా వేరే సెక్షన్ ఉంది, భయపడకండి. ఇది కాకుండా వేరే అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి వేరే దానిలో ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ అకౌంట్స్ కానీ, ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ, జేఎస్ఏ వాళ్ళు కానీ, ల్యాబ్ అటెండర్స్ కానీ, ఓకే ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్ కానీ, వీటన్నిటికీ మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే ఆ పోస్ట్కి మీరు సెలెక్షన్ చేసుకొని ఆ క్యాప్చా ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళండి. ఓకే, ఇది నాన్ టీచింగ్కి సంబంధించిన సెక్షన్. అయితే ఇక్కడ మీరు బ్యాక్ రావాలంటే రాలేరు. మరి ఏం చేయాలంటే లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అదిగోండి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ పడింది చూసారా, ఇందాక నాన్ టీచింగ్ మీద నేను క్లిక్ చేసిన. ఓకే, అయితే నేను లైబ్రరీయన్ పోస్ట్కి నాన్ టీచింగ్ మీద క్లిక్ చేసిన. యాక్చువల్గా అది వచ్చేసి టీజీటీలో ఉంది అది. సో నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు అర్థమైంది. సో మళ్ళీ టీజీటీ అప్లై మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో సేమ్ దానికి సంబంధించిన సేమ్ ఇందాక నేను అడుగుతుంది చదువుకొని ఈ పేజ్కి అయితే వచ్చి దీని మీద క్లిక్ చేసి మళ్ళీ అప్లై ఫర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ అప్లై ఫర్ అని అడుగుతుంది. ఓకే, సో అప్లై ఫర్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. టీజీటీలో ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్, లైబ్రరీయన్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, తెలుగు, ఉర్దూ, సోషల్ స్టడీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ వాళ్ళకు కూడా సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్స్ కూడా ఉంది. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఉద్యోగాల గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, క్వాలిఫైడ్ అయ్యి ఉండే కూడా. ఓకే,
సో తర్వాత ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన మరి పైన సెలెక్షన్ చేసుకున్న పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయినా అని అడుగుతుంది. అవును అయితే అవును, లేకపోతే లేదు. అవును అయితేనే కదా అప్లికేషన్ చేసుకేది, కాబట్టి అవును అని పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీరు ఒకటి సెలెక్షన్ చేసుకోవాలి. సో మీ కాంపిటెన్సీకి సంబంధించిన లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకేమన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో ప్రొఫెషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఉందా, అంటే లోకల్ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్లో కానీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకొని. కంప్యూటర్ లాంగ్వేజ్లో కూడా మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది. నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది, ఉంటే పెట్టుకేసుకొని ఆ క్యాప్షన్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, 1-2 సార్లు చూసుకొని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రండి. ఈ సెక్షన్ 1-2 సార్లు చూడండి. అండ్ అంతకంటే ముందు ఈ సెక్షన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 1 నిమిషం వెయిట్ చేసి ఓపికతో విన్న తర్వాత కింది పేజీ ఎంటర్ చేయండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు చూద్దాం. ఈ నోట్ అనేది రెడ్ మార్క్లో ఉంది. ఈ 5 పాయింట్లు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫస్ట్ పాయింట్ చదువుతున్నా. ప్లీజ్ ఫిల్ ఇన్ ద క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ ఫర్ ద అప్లైడ్ పోస్ట్ యాజ్ పర్ నోటిఫికేషన్. మీరు దేనికైతే అప్లికేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కేర్ఫుల్గా ఎంట్రీ చేయమని అంటున్నారు. ఎందుకంటే అప్లికేషన్ చేస్తే ఒకటి ఎంట్రీ చేసేది, ఒక క్వాలిఫికేషన్ ఎంట్రీ చేస్తే వేస్ట్ కాబట్టి. అర్థమైంది కదా? సెకండ్ పాయింట్, ప్లీజ్ లిస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ యాజ్ అప్లికేబుల్ ఇన్ అకార్డినెన్స్ విత్ ద రిక్వైర్మెంట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. సో కింద సబ్జెక్ట్స్ ఎంట్రీ చేయమని కింద అడుగుతుంది, కింద కనబడుతుంది కదా. ఆ నోటిఫికేషన్ ప్రకారం మెన్షన్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, జాగ్రత్త ఎంట్రీ చేయమని సెకండ్ పాయింట్లో ఉంది. థర్డ్ పాయింట్ చూడండి, ఇఫ్ సిజిపిఏ ఆర్ గ్రేడ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద మార్క్ షీట్, ప్లీజ్ కన్వర్ట్ సిజిపిఏ గ్రేడ్ పాయింట్ ఇంటూ ఈక్వల్ మార్క్స్ అకార్డింగ్ టు ఫార్ములా ఐడెంటిఫై బై యువర్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఓకే, సిజిపిఏ కానీ గ్రేడ్ సిస్టమ్ కానీ ఒకవేళ ఇస్తే దాన్ని పర్సంటేజ్లకి మార్క్స్లోకి మార్చుకోండి, మీ యొక్క యూనివర్సిటీ మీ యొక్క బోర్డు సిస్టమ్ ప్రకారం అని చెప్తుంది. ఓకేనా? ఫోర్త్ పాయింట్, ఇఫ్ బీఈడి హ్యాస్ బీన్ స్టడీడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ ఇన్ ద క్వాలిఫైడ్ కోర్స్, సెలెక్ట్ నాట్ అప్లికేబుల్ అండర్ ద బీఈడి ఫీల్డ్ అండ్ ప్రొసీడ్. ఓకే, సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీఈడి చేయడం అయితే జరిగిందో వాళ్ళు కింద బీఈడి సెక్షన్లో నాట్ అప్లికేబుల్ సెలెక్షన్ చేసుకోండి అని చెప్తున్నది. ఓకే, అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫర్ టీజీటీ, కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రరీయన్ పోస్ట్కి బీఈడి ఈజ్ నాట్ మ్యాండటరీ అని చెప్తున్నారు. అర్థమైంది కదండి ఈ సెక్షన్ ఫిఫ్త్ పాయింట్. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రరీయన్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి వారికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, బీఈడి ప్రత్యేకంగా అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. ఓకే, రైట్. కొంచెం కిందికి వస్తే మరి నేను లైబ్రరీయన్కి అప్లై చేస్తున్నా కాబట్టి ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా. నేను పాస్ అయినా అని పెట్టుకున్నా, అండ్ ఏ ఇయర్లో పాస్ అయినా అని ఆ ఇయర్ మెన్షన్ చేసుకుంటున్నా. సో మీరు కూడా పాస్డ్, అండ్ పాస్ అయితే పాసు, అఫ్కోర్స్ అక్కడ పాస్ పెట్టాలి, పాస్ అయిన వాళ్ళకే సెలెక్షన్ చేసుకుంటారు, ఏ ఇయర్లో పాస్ అయినా. అండ్ దానికి సంబంధించి ఏంటి కోర్సు సెలెక్షన్ చేసుకుంటున్నా, అండ్ దానికి సంబంధించిన యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్స్, ఇదిగోండి ఇక్కడ సబ్జెక్ట్స్ అడుగుతుంది, మీరు చూసుకోండి. ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నా, అండ్ అంటే ఎంటర్ చేస్తాను నేను. అండ్ తర్వాత మార్క్స్. ఓకే, సో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది క్లియర్గా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ కింద కూడా బీఈడి అండ్ ఇంటిగ్రేటెడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందాక మాట్లాడుకుంది కూడా అదే, అవి చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. అండ్ ఇక్కడ చూడండి, మీకు సబ్జెక్ట్స్ అనేది నేను ఆల్రెడీ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం లైబ్రరీయన్లో ఉన్నటువంటి ఎంట్రీ చేసేసి ఆ క్యాప్స్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకొని ప్లీజ్ ఎంట్రీ చేయండి. ఇదిగోండి మీకు కావాలనే క్యాప్స్ ఎంట్రీ చేసేసి మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిక్వైర్డ్ అని కనబడుతుంది. సో ఏం చేయంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఇక్కడ మీరు మెన్షన్ చేసేస్తే సరిపోతుంది. చూడండి,
ఓకే, ఇవన్నీ కూడా హైడ్ అయిపోయినాయి, నాట్ అప్లికేబుల్ అని అంటే మళ్ళీ ఒక్కసారి ఈ క్యాప్స్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా స్టెప్ బై స్టెప్ నిదానంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానని నేను అనుకుంటున్నా. దయచేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇదిగోండి, అప్పుడప్పుడు ఒక్కోసారి ఎంట్రీ చేసినా కూడా ఈ విధంగానే వస్తుంది. ఓకే, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. ఇక్కడ సీటెట్ ఉందా అని అడుగుతున్నారు, అంటే మీరు క్వాలిఫైడా అని అడుగుతుంది. సీటెట్ ఉన్నవాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. ఒకవేళ ఎస్ పెట్టుకుంటే కనుక సీటెట్కి సంబంధించిన ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రూల్ నెంబర్ ఎంత, పేపర్ సెలెక్షన్ చేసుకోమని అంటుంది. ఇక్కడ పేపర్ 2 అడుగుతుంది సీటెట్కి సంబంధించి. సో నాకు లేదు కాబట్టి నేను నో పెట్టేసుకుంటున్నా. ఆ క్యాప్స్ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ప్లీజ్ వీడియోని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకున్న వారికి షేర్ చేయండి. ఇదిగోండి, అయిపోయింది, ఫైనల్ సబ్మిషన్కి వచ్చినాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని మనం 1-2 సార్లు ప్రీవ్యూ చెక్ చేసుకొని నేను అప్లై చేసింది కరెక్టే, ఐ అప్లైడ్ ఫర్ అనే దానికి టిక్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ అని టిక్ చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఓకే, అప్లికేషన్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ కట్టాలి, ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 500 రూపీస్ నేను పేమెంట్ చేసిన, ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీదకి వచ్చేసిన, డైలాగ్ బాక్స్ వచ్చింది, ఓకే చేసిన. ఇక్కడ కెనరా బ్యాంక్ పేమెంట్ గేట్వే, ఇది కెనరా బ్యాంక్ మీ దగ్గర ఉంటేనే అన్నట్టు కాదండి, అది గేట్వే, మధ్యవర్తి అన్నట్టు. ఓకే, మీ దగ్గర కెనరా బ్యాంక్ ఉంటేనే పేమెంట్ కట్టాలని అట్లేం లేదు, అది మధ్యవర్తి. దాన్ని సెలెక్షన్ చేసుకుంటే ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీకు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఏదైనా ఒకటి ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి రండి. ఇక్కడ ఎటువంటి రిఫ్రెష్ కొట్టదండి, ఇట్లనే వైట్ పేజ్ వస్తుంది. రిఫ్రెష్ కొట్టినట్టే మీ డబ్బులు గోవిందా, అమౌంట్ ఎటో పోతుంది. నాకైతే సంబంధం లేదు, నేను మరీ చెప్తున్నా. ఇందాక నాకు కూడా వైట్ పేజ్ వచ్చింది. సో డౌన్లోడ్ అండ్ కన్ఫర్మ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. అక్కడ ఈమెయిల్ ఐడికి సెండ్ ఒక కాపీ చేసుకోండి. అండ్ మీరు కూడా వెంటనే ఒక డౌన్లోడ్ అంటే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఎవరిదైతే టీజీటీ కానీ పీజీటీ వాళ్ళది అంటే వాళ్ళది వస్తుంది కదా. సో వచ్చిన వెంటనే ఆ అప్లికేషన్ కూడా తీసుకొచ్చి మీకు మన వీడియో సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా సుధా కామెంట్లో అడగండి. ప్రజెంట్ మనం లైబ్రరీయన్ పోస్ట్కి ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చెప్పండి. ఎటువంటి వీడియోస్ కావాలో ఫస్ట్ నాకు ఇంకా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.